హాయ్ అందరికీ నమస్కారం. ఎంబీ అల్వాస్ మల్టీప్లెక్స్ మూవీ ఛానల్కి అందరికీ స్వాగతం. నేను ఈరోజు గుంటూరు కారం మూవీ రివ్యూ చేస్తున్నాను. రండి షురూ చేద్దాం. నేను కన్నడిగాన్ని, నా మదర్ టంగ్ కన్నడ, సో తెలుగు అంత బాగా రాలేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకొని చూడండి. గుంటూరు కారం నాకేం అనిపించిందంటే, ఇది ట్రైలర్ వచ్చేటప్పుడు నాకే నార్మల్ ఏం అనిపించలేదు. ఈ ఫిల్మ్ బాగలేదు అనిపించింది. కానీ మహేష్ బాబు సార్ కోసమే ఈ ఫిల్మ్ చూశాను. అండ్ కుర్చీ మడత పెట్టి సాంగ్ వచ్చేసింది కదా, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందుకే ఈ ఫిల్మ్ ని చూడాలనిపించింది. అండ్ చూసాక నాకేమనిపించింది అంటే, ఇది ఒక డ్యాన్స్ కోసం ఈ ఫిల్మ్ చూసాలి. డ్యాన్స్ ని చాలా బాగా యూజ్ చేస్తున్నారు. అండ్ డ్యాన్స్ మాస్టర్ కి ఒక హ్యాట్స్ ఆఫ్, అండ్ శ్రీలీల గారికి ఒక హ్యాట్స్ ఆఫ్, అండ్ మహేష్ బాబు గారికి ఒక హ్యాట్స్ ఆఫ్. అండ్ ఒక కుర్చీ మడత పట్టిలో ఒక సీనియర్ ఆర్టిస్ట్ కూడా వచ్చేస్తుంది. వారి డ్యాన్స్ కూడా చాలా ఇష్టం అవుతుంది. చాలా నైస్ గా యూజ్ చేశారు. ఈ దమ్ మసాలా సాంగ్ వచ్చాక, అండ్ కుర్చీ మడత పట్టి సాంగ్ వచ్చాక, అండ్ మిడిల్ ఒక మమ్మమ్మ సాంగ్ వస్తుంది, ఒక పోన్ వస్తుంది సాంగ్ లో. అప్పుడు చేసేటప్పుడు మహేష్ బాబు సార్ ఒక స్టెప్ వేస్తారు, అది చాలా అదిరింది. సో డ్యాన్స్ హైలైట్ అనిస్తుంది నాకు ఈ ఫిల్మ్ ది. అది ఒక వేరే లెవెల్ గా వారు యూజ్ చేశారు. రేర్ ఇట్స్ యూజింగ్ డ్యాన్స్ అండ్ స్టెప్స్, అండ్ సింక్ ఉంది కదా యాక్టర్స్ కి, వారి స్టెప్స్ కి, మ్యూజిక్ కి, అది కూడా చూడాలి. అది చూసే అది ఎంజాయ్ చేయాలి. డాన్స్ వచ్చేటప్పుడు, ఆ సాంగ్ వచ్చేటప్పుడు మాలో ప్రేక్షకుల్లో ఒక పవర్ వస్తుంది. ఆ పవర్ చాలా ఫిల్మ్ లో రాదు, ఈ ఫిల్మ్ లో వచ్చేసింది. సో ఆ డాన్స్ హైలైట్, అది కోసం చూడండి. కుర్చీ మడత పట్టి సాంగ్ స్టెప్స్ అది చాలా వేరే లెవెల్ లో ఉంది. అండ్ దమ్ మసాలా సాంగ్ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఒక డాన్స్ లవర్ ఉంటే ఇది చాలా నచ్చుతుంది, ఆ డాన్స్ స్టెప్స్ అండ్ మ్యూజిక్. ఇంకొక సీన్ వస్తుంది మిడిల్ లో, మొబైల్ లో మ్యూజిక్ పెట్టి శ్రీలీల గారు ఆ మిర్చి ఫ్యాక్టరీలో ఒక స్టెప్స్ చేస్తారు. ఆ స్టెప్ ఈ మడతి పెట్టే సాంగ్ కింద చాలా బాగుంది ఆ స్టెప్. అదే ఈ ఒక ప్లస్ పాయింట్ శ్రీలీల గారు డాన్స్ అనొచ్చు. అలా చాలా చాలా సూట్ అయింది. అది ఎంజాయ్ చేయాలి, చూసే ఎంజాయ్ చేయాలి. మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్ అనొచ్చు. అది దమ్ మసాలా స్టెప్ కూడా గురించి కూడా మాట్లాడాలి. ఆ దమ్ మసాలా స్టెప్ చాలా బాగుంది మహేష్ బాబు సార్కి. అండ్ ఒక పవర్ కూడా మీలో వచ్చేస్తుంది అది చూసేటప్పుడు. సో దమ్ మసాలా సాంగ్ ఈస్ వెరీ వెరీ నైస్. అండ్ సుపారి వాడు గుండా మహేష్ బాబుని హీ వాంట్ టు కిల్. దెన్ ఒక ఫైట్ వస్తుంది. ఆ ఫైట్ నచ్చలేదు, బట్ ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ ఫైట్ తో. సో అది చాలా బ్యాక్గ్రౌండ్ చాలా నచ్చేసింది. సో మ్యూజిక్ ఓవరాల్ గా చాలా బాగుంది. బేబీ సాంగ్ ఉంది కదా, అది అది నీడ్ లేదు, ఆ సాంగ్ నీడ్ లేదు. ఈ స్టోరీ లైన్ కూడా ఒక న్యూ లాగే అనిపిస్తుంది, కానీ అంత బాగా రాసలేదు అంతే. సో అందుకే స్టోరీ కూడా కొంచెం ఉంది, ట్విస్ట్ తో ఉంది, కానీ అది ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వ సీన్ లేదు. అందుకే ఒక నార్మల్ స్టోరీ అనిపిస్తుంది. రైట్ చేస్తున్నప్పుడు వారు మిస్ చేశారు, చాలా థింగ్స్ ని మిస్ చేశారు. అందుకే అంత బాగా రాలేదు ఫిల్మ్. స్క్రిప్టే ఈ ఫిల్మ్ మైనస్ అండి. స్క్రిప్ట్ లో ఏమీ లేదు. ఒక స్టోరీ లైన్ చాలా బాగుంది, పొలిటికల్ డ్రామా అండ్ కొడుకు అండ్ అమ్మ స్టోరీ. ఒక న్యూ కూడా ఉంది కొంచెం, కానీ అది మీరు రాసేటప్పుడు వారు చాలా నార్మల్ గా రాసేశారు. ఎమోషనల్ సీన్ లేదు. మెయిన్ గా ఫిల్మ్ ఎమోషనల్ కనెక్షనే లేదు. ఆ ఫైట్స్ ఉన్నాయి, కానీ ఆ ఫైట్స్ ఎమోషనల్ కనెక్ట్ అవ్వకపోతే ఏమీ అనిపించదు. అండ్ కొంచెం 2 బ్లాస్ట్ కూడా చేసేశారు, అనవసరంగా బ్లాస్ట్ చేసేశారు. జగపతి బాబు గారిని మీట్ అయ్యేటప్పుడు ఒక ఫైట్ జరుగుతుంది, ఓ బ్లాస్ట్ అనవసరం. అండ్ ప్రకాష్ రాజు సార్ని మీట్ అయ్యేటప్పుడు స్టోరీ చెప్తేటప్పుడు ఒక బ్లాస్ట్ చేసేశారు, అది కూడా అనవసరం. సో ఇలా ఫైట్ ఉండక కూడా ఇది కొంచెం ఎమోషనల్ గా కనెక్షన్ లేదు. సో అందుకే స్టోరీ కొంచెం బెటర్ గా రావాలి, స్క్రిప్ట్ కొంచెం బెటర్ గా రావాల్సింది అనిపించింది. అండ్ స్టోరీ కొంచెం స్టార్టింగ్ లోనే రివీల్ చేయాలి. ట్విస్ట్ ఎండ్ లో స్టోరీ చెప్తారు ట్విస్ట్ ని, కానీ అది స్టార్టింగ్ లోనే చెప్తే అది ఎమోషనల్ కనెక్ట్ అయ్యేది అనిపించింది నాకు. సో స్క్రిప్ట్ ఎందుకు రమ్యకృష్ణ గారు వెళ్ళిపోతారు, అది స్టార్టింగ్ లోనే చెప్తే ఇదంతా మహేష్ బాబు గారు ఏం చెప్తున్నారో మదర్ కోసం, అదంతా ఎమోషనల్ కనెక్ట్ అయ్యేది అనిపించింది నాకు. సో స్క్రిప్ట్ చాలా బాగా రాయాల్సింది, అదే మేజర్. అండ్ సమ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా కావాల్సింది, కానీ లేదు. స్క్రిప్ట్ చాలా నార్మల్ అయింది, ఇంకొంచెం బెటర్ రావాల్సింది అనిపించింది. అది లేక డాన్స్ కోసం, మహేష్ బాబు కోసం ఇది ఒకసారి ఏముంది స్టోరీలో అని, ట్విస్ట్ ఏముంది ఎండ్ లో, అది కోసం నీ ఫిల్మ్ చూడొచ్చు. నాకు మాత్రం డాన్స్ స్టెప్ చాలా నచ్చాయి. అదే ಒಂದು మాస్టర్ కి కూడా, అండ్ యాక్టర్స్ శ్రీలీల అండ్ మహేష్ బాబుకి స్టెప్ కోసం అండ్ మ్యూజిక్, తమన్ సార్ మ్యూజిక్ కోసం కూడా హ్యాట్సాప్ చేస్తున్నాను, హ్యాట్సాప్ చెప్తాను. అండ్ మీరు కూడా మహేష్ బాబు కోసం చూడండి. ఏమంతా ఫిల్మ్ బెస్ట్ అవ్వక మిస్ అయింది, కానీ బ్యాడ్ ఫిల్మ్ ఏం లేదు. నార్మల్ ఫిల్మ్ ఉంది, నార్మల్ ఒకే టైప్ ఫిల్మ్ ఉంది. మీరు చూడొచ్చు, ఒకసారి చూడండి, మీకు కూడా ఇష్టం అవుతుంది ఈ స్టెప్స్, అండ్ ఎంజాయ్ కూడా చేయొచ్చు. అండ్ నా రివ్యూ మీకు ఇష్టమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ ఫిల్మ్ ని చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ లో చెప్పండి. నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుపుతానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.